హిందువుల మీద జరుగుతున్న ప్రధాన దాడులు గాని, లేదంటే ఏవైతే జరుగుతున్నాయో, పొలిటికల్‌గా కొంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. కొంతమంది అంటే హిందువుల్ని ఎవరైనా హిందువుల తరపున మాట్లాడిన వాళ్ళేమో పొలిటికల్ వేలో మాట్లాడుతున్నారు. మరి ఎట్లా చూడాలి? దీని మీద ఎలాంటి యాక్షన్ గూడా ప్రభుత్వాలు గూడా తీసుకోవట్లేదు. కనీసం ఆ నాయకులు గూడా ఎవరు దీని మీద మాట్లాడిన పరిస్థితి. ఎట్లా చూడాలి? ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డటువంటి నేతలు ఈ విషయాన్ని చిన్నదిగా చూపిస్తున్నారు. కానీ ఈరోజు మానవ హక్కుల రూపంలో ఈ విషయాన్ని చూడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడైతే మైనారిటీలు ఉంటారో, ఎక్కడైతే చేతగాని అల్పసంఖ్యాక జనం ఉంటుందో వాళ్ళందరికీ రక్షణ కల్పించాలని చెప్పేసి ఈరోజు కొంతమంది మేధావులుగా చలామణి అవుతూ డిమాండ్ చేస్తున్నారో, ఈరోజు ప్రపంచ దేశాల్లో హమాస్ లాంటి, గాజా లాంటి మిగతా అక్కడక్కడ మైనారిటీలపై దాడులు చేస్తుంటే కొన్ని సంస్థలు, కొంతమంది మేధావులు స్పందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు బంగ్లాదేశ్‌లో అక్కడ ఉన్నటువంటి హిందువులపై, సిక్కులపై, క్రిస్టియన్‌లపై దాడులు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా ఆ దేశంలో మైనారిటీలే గదా! అల్పసంఖ్యాకులే గదా! మరి స్పందించాల్సినటువంటి ఈ పెద్ద మనుషులకు ఈరోజు సమయం లేదా? లేకపోతే కళ్ళు కనిపిస్తలేవా? చెవులు వినిపిస్తలేవా? ఈరోజు అక్కడ ఉద్యోగాల కోసము, రిజర్వేషన్‌ల కోసము ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు హిందువులపై దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాల్సినటువంటి బుద్ధి ఎందుకు కలిగింది? అసలు హిందువుల ఆస్తులను ధ్వంసం చేసి, దేవాలయాలను లూటీ చేసి, అక్కడ విగ్రహాలతో సహా ప్రతి విలువైన వస్తువును దోచుకెళ్ళి, హిందూ అమ్మాయిలపై అత్యాచారాలు చేసి, హత్యలు చేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యాన్ని ప్రపంచం ఎందుకు చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఈరోజు విశ్వ హిందూ అంటే పరిషత్ డిమాండ్ ఎందుకు హిందువుల్ని టార్గెట్ జేసి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి? హిందువుల మీదే గాదు. గతంలో గూడా చాలా దాడులు ఇట్లాంటివి జరిగినాయి హిందువుల మీద. మరి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. ఎట్లా జూడాలి? ఈ దాడులు ఎందుకు హిందువులనే టార్గెట్ జేసి జిహాదీ మూకల కారణంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. జిహాదీ మూకల లక్ష్యం ఒకటే ఉంది. ఇస్లామీకరణ చేయాలి. ప్రపంచాన్ని ఇస్లామీకరణ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతోన పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడ కూడా చిట్ట చివరి హిందూ కూడా మిగలవద్దు, అందరిని కూడా ఇస్లాంలో కలిపివేయాలి. ఈరోజు ముస్లింను స్వీకరింపజేయాలి. నయాన్నో భయాన్నో కత్తి గొంతు మీద పెట్టి ఇస్లామీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అసదుద్దీన్ లాంటి వాళ్ళు గూడా జై పాలిస్తీన్ అని జెప్పి పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు జెప్పిర్రు. జై భారతదేశం నేనెప్పుడు అనను. జై పాలిస్తానే నా నినాదం అని జెప్పేసని డైరెక్ట్‌గానే చెప్పడం జరిగింది. కనీసం అతను ఇప్పటికొచ్చి అతని మీద ఎలాంటి యాక్షన్ గూడా తీసుకున్నది లేదు. అప్పుడైతే కొట్లాడిర్రు గానీ తర్వాత మళ్ళీ సైలెంట్ అయింది. మరి ఎట్లా జూడాలి దీన్ని? అంటే వదిలేస్తున్న పరిస్థితి ఏది ఏ ఇష్యూ జరిగినా గూడా లైట్ తీసుకుంటున్న పరిస్థితి. ఎట్లా జూడాలి? ముమ్మాటికి దేశద్రోహం కింద అరెస్టు చేసి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రద్దు చేయాలని కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యానికి దేవాలయంగా ఉన్నటువంటి లోక్సభలో, పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి భారతదేశానికి జై అనకుండా పాలస్తీనా జై అన్నాడు అంటే ఆయన యొక్క మానసిక స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పాలస్తీనా జై కాదు, పాకిస్తాన్ జై అనేటటువంటి నినాదం ఆయన మనసులో ఉంది. బంగ్లాదేశ్ జై అనేటువంటి నినాదం ఆయన మనసులో ఉంది. కాబట్టి ఆ మానసిక స్థితి కారణంగానే పాలస్తీనా జై అని ఈరోజు నినాదించాడు. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. మన భారతదేశంలో గూడా చాలా మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ గూడా ఉన్నారు. మరి మనం ఇక్కడ ఎట్లాంటి అల్లర్లు గాని మనం సృష్టించిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ పునికి తీసుకొచ్చి మళ్ళీ హిందూ, ముస్లింకి కొట్లాటలు పెట్టే మార్గం అనుకోవచ్చా దీన్ని? ఎట్లా బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి వచ్చిన వాళ్ళంతా కూడా చొరబాటుదారులు, అక్రమ వలసదారులు. ఈ దేశంలో నకిలీ ఆధార్ కార్డు, నకిలీ ఓటర్ కార్డు, నకిలీ పత్రాలను సృష్టించి ఈ దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి వాళ్ళు. ఈ దేశంలో ఒక్క నిమిషం కూడా జీవించడానికి అర్హత లేదు. వాళ్ళను వెంబడే ఈ దేశం నుంచి పంపివేయాలి. లేదంటే ఈ దేశంలో అంతర్గతంగా పొంచి ఉన్నటువంటి ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ వల్ల అనేకమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, భయంకరమైన వాతావరణం కలిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళను తరిమేస్తే ఎటువంటి గొడవలు ఉండవు. తరమకపోతేనే వాళ్ళు రేపు ఈరోజు హిందువులపై మన పక్కలే ఉన్నటువంటి సోదరులుగా ఉంటూ, గల్లీలో నైబర్‌గా ఉంటూ, క్లాస్‌మేట్‌గా ఉంటూ మనపైనే దాడులు చేసి
అంతమొందించేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని తరిమివేయకపోతేనే ప్రమాదం. తరిమివేస్తే ఏ ప్రమాదం రాజకీయ ఉండదు. ప్రోత్సాహం ఉందంటారా ఇందులో? అంటే మీరు అనుకున్న 100% రాజకీయ ప్రోత్సాహం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము విదేశీ వలసవాదులను, విదేశీ శక్తులను ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి. అక్రమంగా ఈ దేశంలో నివసిస్తున్నటువంటి దుర్మార్గులను తరిమివేయాలని చెప్పేసి సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తీసుకువస్తే ఆ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మినహాయిస్తే అన్ని రాజకీయ పార్టీలు మన దగ్గర ఉన్నటువంటి టీఆర్ఎస్తో మొదలుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, సమాజ్వాదీ పార్టీ, ముఖ్యంగా బెంగాల్ను పరిపాలిస్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అందరూ కూడా ఆ యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసము విదేశీ చొరబాటుదారులకు ఆశ్రమం కల్పిస్తూ వాళ్ళ యొక్క ఓట్లను, అధికారాన్ని పంచుకునే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల వల్లనే ఈరోజు వలసవాదులు ఈ దేశంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళని తరిమేయాలని చెప్పేసి విశ్వ పరిషత్ డిమాండ్ చేస్తారు. ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు మరి గవర్నమెంట్ కానీ లేదా? భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఒకటే పిలుపునిస్తున్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ ముసుగులో హిందూ వ్యతిరేక ఉద్యమం జరుగుతూ ఉంది. హిందూ దేవాలయాలు ధ్వంసమవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దాడిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి హిందువు స్పందించి ఆ దాడులను ఖండించాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిద్ర మత్తులో ఉన్నటువంటి, రాజకీయ ముసుగులో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా మేము చైతన్యం కావాలని పిలుపునిస్తున్నాం. ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది, రేపు మన వైపు కూడా జరుగుతుంది. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇస్లామీకరణ. కాబట్టి ఆ ఇస్లామీకరణ అనేది చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది. దాన్ని మనం అంతం చేయాలని చెప్పేసి ఈ రాజ్యాంగం ద్వారా వాళ్ళను ఈ దేశం నుంచి తరిమివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కూడా బిత్తిరి సత్తులు అంటే వాళ్ళు ఈ భగవద్గీతను కొంచెం ఇదిగా నెగిటివ్ గా మాట్లాడారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. మరి అంటే ఈ వీళ్ళు కూడా అంటే మన ఎక్కడైతే మన లోకల్ వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేయకపోవడం ఎట్లా చూడాలి? బిత్తిరి సత్తి, మొన్న కదిరి కృష్ణ, అంతకంటే ముందు రకరకాల వ్యక్తులు రకరకాల కామెంట్స్ చేస్తూ హిందుత్వాన్ని చిన్న చేసేటటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ ముసుగులో హిందుత్వాన్ని నాశనం చేయాలి, హిందూ ధర్మంపై బురద చల్లాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. పరమ పవిత్రంగా హిందువులు పూజించేటటువంటి ఒక గ్రంథాన్ని దానిపైన వ్యంగ్యంగా షటర్లు వేస్తూ ఈరోజు బిత్తిరి సత్య అనేటువంటి ఫేమ్ కోసం తన ఉనికి మొత్తం పడిపోతుంది. మళ్ళీ ఏదో విధంగా జనాల్లోకి రావాలి, ఈ యొక్క ఉనికి కాపాడుకునే విధంగా ఈ చిల్లర మాటలు మాట్లాడి హైప్ క్రియేట్ చేసుకోవాలనే ఒక నీచమైన ఆలోచన కారణంగా చేసిండ్రు. దానిపైన మనం కేసు పెట్టినాము. ఈరోజు కోర్టు కూడా దానికి చివాట్లు వేసింది. ఈ విధంగా కేసు పెట్టిన వెంబడి ఆ యొక్క మీరు చెప్పినటువంటి ఆ సత్య ఎవరైతే ఉన్నారో క్షమాపణ చెప్పడము, తాను చేసినటువంటి పోస్ట్ వెంబడి డిలీట్ చేయడం అంతా జరిగిపోయింది. కాబట్టి ఇదే ప్రతి హిందూ స్పందించాలి. ఎవరో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ స్పందిస్తుందని కాదు, ప్రతి హిందువు స్పందించాలి. అప్పుడు కానీ ఈ సమాజానికి బుద్ధి రాదు. కొత్త వార్త ఏంటంటే ఇప్పుడు రాజమౌళి చాలా మంది ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు తీసినా కూడా ఆయన కూడా బయటకు వచ్చి నేను నాస్తికుడిని చెప్పడం అనేది ఇది కొంత వార్త సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అంటే ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది ఒక అంశం. మీరు ఏం చెప్తారు? సినిమా రంగంలో వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి మేము ఒక వైపు ఉన్నామని చెప్పేసి చెప్పడానికి భయపడేటటువంటి ఒక ప్రమాదంలో ఆ విధంగా చెప్పి ఉండొచ్చు. వాళ్ళందరూ హిందువులుగానే భావిస్తున్నాము. ఈరోజు నాస్తికులుగా ఉంటే ఉండని. నాస్తికులు అంటే ఏ దేవుని నమ్మొద్దు, నువ్వు క్రిస్టియానిటీ నమ్మొద్దు, ఇస్లాం నమ్మొద్దు, హిందూ నమ్మొద్దు. కానీ నాస్తిక ముసుగులో హిందుత్వాన్ని మాత్రమే విమర్శ చేస్తూ ఉన్నారు. ఇటు క్రిస్టియన్ కానీ అటు ఇస్లాంను కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం. నువ్వు నాస్తిక, నీ వ్యక్తిగతం, అది నాస్తికంగా ఉండు, ఏ దేవుణ్ణి విశ్వసించొద్దు, ఏ మతాన్ని విశ్వసించొద్దు. కానీ నాస్తికుడు అంటూనే హిందూ ధర్మంపై దాడి చేస్తే మాత్రం దుర్మార్గం, అది దాన్ని మేము ఖండిస్తాం.